శ్రీ న్యూస్ 9 కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. సుడిగాలి ప్రచారం చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి మీసాల గీత. చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేసిన సూపర్ 6 పథకాలను వివరించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరవశ్రీ కొండపల్లి శ్రీనివాస్. ప్రత్యేక హోదా రావాలన్నా, పరిశ్రమల ఏర్పాటు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సి ఉంది. బొబ్బిలి శ్రీను విజయనగరం ఎంపీ అభ్యర్థి కామెంట్స్. విజయనగరం పట్టణంలో గల స్థానిక కనపాక ప్రాంతంలోని ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజలు తనకు అండగా ఉండాలని, ఆత్మగౌరవం పేరుతో ప్రచారం నిర్వహిస్తున్నారని ఆమె తెలియజేశారు. Mama. Mira, ketiga. మరి నేను మీ అందరి సహకారంతో ఈ విజయనగరం పట్టణ ప్రజలకి అలాగే నియోజకవర్గ ప్రజలకి సేవ చేస్తున్నాను కాబట్టి మరి మీ అందరి సహకారాన్ని ఇప్పుడు కూడా అర్థిస్తున్నాను. ఈరోజు నేను పోటీ చేస్తున్నానంటే అది నా స్వార్థంతో కాదు, మనందరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి కోసం అని చెప్పి ఈరోజు పోటీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇందులో నేను నా వ్యాపారాలు కాపాడుకోవడానికి కానీ, ట్రస్ట్ బోర్డు ఆస్తులు కాపాడుకోవడానికి కానీ నేను పోటీ చేయటం లేదు. మరి అది మీరు గతంలో కూడా చూస్తున్నారు. ఎప్పుడు కూడా ఏది అవినీతి చేయకుండా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మా నాన్నగారు గురం సాధురావు గారు ఏదైతే మమ్మల్ని ముందుకు నడిపించారో ఆ విధంగానే చేసుకుని వస్తున్నామనే విషయాన్ని మరి మీ అందరికీ తెలిసిన విషయాన్నే మరొకసారి గుర్తు చేస్తూ, నన్ను ఓట్లు వేసి గెలిపించిన తర్వాత నేను ఎమ్మెల్యేగా గెలిచి ఏదైతే మరి ప్రభుత్వాల నుంచి రావాల్సిన వాటిల్లో నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కానీ, అలాగే మరి ఇప్పుడు చెప్తున్నటువంటి పెన్షన్లు 4,000 రూపాయలు కానీ, నిరుద్యోగ పెన్షన్లు, నిరుద్యోగ వృత్తి కానీ, అలాగే మరి వికలాంగుల పెన్షన్లు 6,000 రూపాయలు కానీ, మరి మహిళలకి నెలకి 1,500 రూపాయలు 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కానీ, అలాగే మరి విద్యార్థులకు కానీ, ఉద్యోగార్థులకు కానీ,
అలాగే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఈ వర్గం ఆ వర్గం అని లేకుండా ఎవరైతే కులమతాలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాల వారు ఉన్నారో వారందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ నా వంతు సహాయ సహకారాలు అటు ప్రభుత్వం నుంచి రావాల్సినవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాల కంటే కూడా ముందుగా ఉండి ఇచ్చేలాగా చేయగలనని, అలాగే స్టూడెంట్స్ చాలామంది వాళ్ళకి చదువుకోవడానికని స్టడీ సెంటర్స్ గురించి చెప్తున్నారు. తప్పనిసరిగా స్టడీ సెంటర్స్లోని ఫీజులు వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా చేయడంలో కానీ, ప్రభుత్వం నుంచి స్టడీ సెంటర్స్ ఏర్పాటు చేసేలాగా చూడగలగడంలో కానీ, అలాగే మన కాన్స్టిట్యున్సీలో ఏవైతే ఆయా ఏరియాల్లో ప్రజలకి ఉండేటటువంటి ఇబ్బందులు ఉంటాయో వాటన్నిటినీ కూడా పూర్తిగా తీర్చగలగడానికి చిత్తశుద్ధితో కృషి చేయగలనని అందరికీ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. రాజు క్లాసు గుర్తు మంది 10వ నెంబర్ సంఖ్య మీ అందరి ఓట్లు కూడా రాజు క్లాసు గుర్తు మీద వేయించి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టి మన విజయనగరం ప్రజలు సేవ చేసే అదృష్టాన్ని కల్పించాలని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటూ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గజపతి నగరం నియోజకవర్గం బొండపల్లి మండలం ఎన్నికల ప్రచారంలో భాగంగా గజపతి నగరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరవశ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు ఈరోజు బొండపల్లి మండలం బి రాజేరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేసిన సూపర్ 6 పథకాలను మహిళలకు వివరించారు. పంచాయతీల నుంచి చట్టసభల వరకు ప్రాధాన్యత దక్కదని, ప్రతి కులానికి అవకాశం కల్పించే లక్ష్యంతోనే చంద్రబాబు తన అనుభవంతో బీసీలందరినీ ఏకం చేయాలని భావించి బీసీ సాధికార సమితులకు రూపకల్పన చేశారని ప్రజలకు వివరించారు. ఈ రాక్షస పాలనను తరిమి కొట్టాలి అంటే అందరూ సైకిల్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భయపడండి, తర్వాత ఏం జరుగుతుంది? విజయం వైపు వస్తాం. ఒక్క వారం రోజులు నిలబడండి, ఎలక్షన్ చేయండి. ఖచ్చితంగా రేపు రానున్న ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం గజపతి నగరం నియోజకవర్గంలో తెలుగుదేశం అడ్డా అవుతుంది. అవునా కదా? మీరేం భయపడకండి. ఈ గ్రామం సంబంధించి మీరు గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వంలో హయాంలోనే ఎక్కువ అభివృద్ధి జరిగింది. ఎందుకంటే తాతయ్య గారు చేశారు, అలాగే బాబాయ్ గారు దత్తత తీసుకున్న గ్రామం ఇది. మీకు ప్రతి సీసీ రోడ్డు కానీ, ప్రతి పెన్షన్ కానీ, చాలా అభివృద్ధి పనులు, ఎన్నో రోడ్లు వేశారు. ఇవన్నీ కూడా బాబాయ్ గారి హయాంలోని సీతారాం గారి అధ్యక్షతలోనే ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే జరిగాయి. అవునే కదా? మరి ఈసారి అదే అభివృద్ధి కావాలా వద్దా? మరి అదే అభివృద్ధి కావాలంటే ఈ గ్రామం నుంచి నాకు మెజార్టీ ఇస్తారా ఎవరా? మెజార్టీ ఇస్తే ఖచ్చితంగా గ్రామం పట్ల నిలబడతాం. బాబాయ్ గారు ఏ రకంగా అయితే అభివృద్ధి చేశారో అదే బాటలో మా కుటుంబానికి ఎంతో చేరువైన రాజేరు గ్రామంకి ముందుకు తీసుకెళ్తామని ఈ వేదిక దగ్గర మాట ఇస్తున్నాను. అయితే ఈ ప్రస్తుత పాలనలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క ఉమ్మడి అభ్యర్థాన్ని బలపరుస్తూ మీరు ఒకటే విషయం ఆలోచన చేయండి. ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ గ్రామంలో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఒకటే సందేశం, ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మనం ఎలక్షన్ చేయాలి. ఏదో ఊరు పెద్ద చెప్పారనో, లేకపోతే ఊర్లో ఉన్న మంచి చెడు చూసే వ్యక్తి చెప్పారనో మీరు ఆలోచన చేయకండి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి మనం కాపాడుకోకపోతే అప్పులు ఆంధ్రప్రదేశ్ అయిపోతుందని, లేకపోతే పేదరికం ఆంధ్రప్రదేశ్ కింద అయిపోతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈరోజు ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు ఈ గ్రామంలో. ఉన్నారా లేదా? మరి ఉద్యోగాలు అవసరం లేదా? ఉద్యోగాలు రావాలంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అవుతుంది. మీరు 14 ఏళ్ల పరిపాలనలో ఎంతో మంది ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధిని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారిని మన ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ గెలిపించుకోవాలా లేదా? మరి రేపు మే 13వ తారీఖున ఏం చేస్తారు? మనకు వచ్చిన 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకే ఓటేసి గజపతి నగర్ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి నాకు, అలాగే కలిసెట్టి అప్పలనాయుడు గారు ఎంపీ అభ్యర్థి, ఆయన కూడా హెచ్ఎర్ల గ్రామస్తులు, హెచ్ఎర్ల నియోజకవర్గం
ఆయన ఈరోజు రాలేకపోయారు. కానీ ఆయన తరపున నేను అభ్యర్థిస్తున్నాను, 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకే ఓటేసి గెలిపించాలని కోరు. విజయనగరం బొబ్బిలి శ్రీను విజయనగరం ఎంపీ అభ్యర్థి. గతంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా జిల్లాలో అనేక నీటిపారుదల ప్రాజెక్టులు పరిశ్రమలు మొదలు పెట్టడం జరిగింది. కానీ ప్రస్తుతం విజయనగరం జిల్లాలో సరైన ప్రాజెక్టులు లేక వ్యవసాయ రంగం వెనుకబడింది. విద్యా వైద్య రంగాల్లో సమస్యలు ఉన్నాయి. అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేక, ఉపాధి లేక జిల్లా వెనుకబాటులోనే ఉంది. అనేక ఇబ్బందులు పడుతున్న రైతన్నల కోసం 2 లక్షల రుణమాఫీ ప్రకటించింది. పోలవరం నీటిని విజయనగరం జిల్లాకు తీసుకువస్తాం, ప్రత్యేక హోదా రావాలన్నా, పరిశ్రమలు ఏర్పాటు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సి ఉంది. విజయనగరం కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఎంపీగా గెలిస్తే పార్లమెంట్లో ఈ జిల్లా సమస్యలపైన పోరాడేందుకు కృషి చేస్తాను. ప్రలోభాలకి గురి కావద్దని, జిల్లా అభివృద్ధి కోసం తనను గెలిపించాలని చేసిందిగా ఈ జిల్లా ప్రజలను కోరుతున్నాను. ఏదైతే ఈ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఈ సమావేశం కొప్పల వెలమ సామాజిక వర్గానికి సంబంధించి పెద్దలు మన జిల్లా అధ్యక్షులు బొత్స శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో, అలాగే మన కమ్యూనిటీకి సంబంధించి పెద్దలు దేమిడి గారు, స్వామినాయుడు గారు, అలాగే రామారావు గారు, సత్యనారాయణ గారు, గోపి గారు, అలాగే మన డాక్టర్ గారు శ్రీరామూర్తి గారు, పెద్దలు వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మెయిన్ బాడీ అంతా కూడా ఈరోజు జిల్లాలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, సామాజిక వర్గాన్ని గుర్తింపులో ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయో, ఏ విధంగా గుర్తించి ఈ యొక్క సామాజిక వర్గానికి ఏ పార్టీలు ప్రథమ పీఠాన్ని ఇచ్చిందో మనందరికీ తెలిసినటువంటి విషయం. దాంట్లో నేను అనేక రాజకీయానికి సామాజిక వర్గాలకి బహిరంగ వ్యతిరేకంగా అన్ని వర్గాలు కూడా మమ్మల్ని ఆదరించినప్పటికీ కూడా ఈరోజు నా ఏదైతే సామాజిక వర్గాన్ని గుర్తించి ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీనికి గాను నా కమ్యూనిటీ పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పత్రికా సమావేశానికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు, ఈ యొక్క సంఘ సమావేశానికి ముఖ్య నాయకులుగా వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ కూడా ఈ పాత్రిక ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో వెనకబడి ఉండేటువంటి సామాజిక వర్గంలో ముఖ్యంగా ఈ యొక్క కొప్పల వెలమ సామాజిక వర్గం ఒకటి. అదే సామాజిక వర్గంలో నేను పుట్టి ఆ సామాజిక వర్గం తరపు నుండి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవటం, పెద్దలందరూ కూడా ఏదైతే పార్టీ గుర్తించి నాకు ఈరోజు పార్లమెంట్గా టికెట్ అనేది ఇవ్వటం జరిగిందో ఆ ఉద్దేశంలో ఈ నా సామాజిక వర్గ పెద్దలు గుర్తించి నువ్వు కూడా మిగతా ఎన్నో ఈరోజు ఈ జిల్లాలో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీకి కానీ అటు తెలుగుదేశం పార్టీకి కానీ కొన్ని ఆ సమావేశాలు అనేది ఆత్మీయ సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అదే సామాజిక వర్గానికి చెందినటువంటి నన్ను కూడా పిలవటం అనేది నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ సమావేశంగా వెలమ సామాజిక వర్గంలో ఏదైతే ఈ జిల్లాలో వెనకంగా ఉండి కాంగ్రెస్ పార్టీ గుర్తించి నాకు పార్లమెంట్కి ఎంపీగా అవకాశం అనేది కల్పించడం అనేది జరిగింది. జిల్లాలో ఉండేటటువంటి మన జిల్లాలో రాజకీయంగా అలాగే ఆర్థికంగా వెనుకబడి ఉన్నప్పటికీ కూడా గుర్తించి ముందుకు రావటం అనేది ఈ బొబ్బుల శ్రేణిగా నేను రావటం అనేది జరిగింది. ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం అంటే మన కమ్యూనిటీలో మా పక్కన అంటే మిగిలిన వాళ్ళు చేయలేదు కాదు. మరి ఇంట్లో మేమే మా వ్యక్తిని కానీ కోఆపరేట్ చేయకపోతే, మా ఇంట్లో మేమే సహకరించకపోతే మిగిలిన వాళ్ళు ఎలా అడుగుతాము? అందుకే మొట్టమొదటిసారిగా మేము అందరం మీ అక్కలు ఉంటాం. మీరు మంచి కార్యక్రమాలు చేయండి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి మేమేమో ఈ బుబ్బుల సింగ్ గారికి
ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అదే కర్ణగోపి గారు ఇన్సూరెన్స్ సెక్టార్లో ఉన్నారు. మీ మాత్రం అందరూ కూడా మద్దతు ప్రకటించింది. ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదు. ఈ డయాస్ ఉన్నటువంటి 8 మంది కూడా 7 నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు. 7 నియోజకవర్గాలకు సంబంధించి వచ్చి ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతూ ఈ 5 రోజులు కూడా 7 నియోజకవర్గాల్లో మేము తిరిగి మా మనుషులందరినీ బలోపేతం చేసి మా వాళ్ళందరి చేత మాకు తెలిసిన వాళ్ళ చేత కూడా ఓటేసి ఇతర దిగ్గు మేము గెలిపిస్తామని చెప్పేసి మేము అనుకుంటున్నాము. భగవంతుడి రెడ్డి గారి ఆశీర్వాదాలు ఇవ్వాలని, మరి ఆ పచ్చడి మీడియాతో గెలవాలని మా ఆకాంక్ష. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలి పట్టణంలోని గొల్లపల్లిలోని పోస్టల్ బ్యాలెట్ ఫ్యాక్యులేషన్ సెంటర్ను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సమ్మంగి వెంకట చిన్నప్పల నాయుడు గారు మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బేబీ నాయన్ గారు ఇరు ప్రధాన పార్టీల అభ్యర్థులు సందర్శించారు. ఆర్వో సాయిశ్రీ గారు పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి 200 మీటర్ల వరకు ఎవరిని అనుమతించవద్దని పోలీస్ వారికి సూచనలు చేసి పోలింగ్ కేంద్రాల సదుపాయాలను దగ్గరుండి పరిశీలించారు. కుప్పం డిగ్రీ కళాశాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. డిగ్రీ కళాశాలలో 3 కౌంటర్లను ఏర్పాటు చేసిన అధికారులు ప్రశాంతంగా కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్, పోస్టల్ బ్యాలెట్లో ఓటు హక్కును వినియోగించుకోనున్న 975 మంది ఉద్యోగులు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సరళిని పరిశీలించిన ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ల సుధీర్, ఏఎంసీ చైర్మన్ విద్యాసాగర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగుల మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ పైనే ఉన్నారని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తుతో పాటు ఉద్యోగుల భవిష్యత్తు బాగుపడాలి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఉద్యోగులే చెప్తున్నారని అన్నారు. ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్సీ భరత్ కి ఓటు వేసి తమ మద్దతును తెలపడం జరుగుతోందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ప్రక్రియ ఈరోజు జరుగుతూ ఉంది. కుప్పం నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా పోస్టల్ బ్యాలెట్కి కూడా హోరాహోరీగా మరి ఈరోజు ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ మీద, నాయకత్వం మీద ప్రజలందరూ ప్రగాఢ విశ్వాసం పెట్టి మనస్ఫూర్తిగా ఆయన్ని గెలిపించే విధంగా, ఇక్కడ ఫ్యాన్ గుర్తు గెలిచే విధంగా చూస్తారని మేము భావిస్తూ ఉన్నాము. ఎంత మండు టెండర్లో అయినా కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి ఓటు వేయవలసిందిగా అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరందరూ ఓటు హక్కు వినియోగించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం పెట్టి మళ్ళీ అలాంటి ప్రభుత్వమే రావాలని చెప్పి మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఎంప్లాయీ ఓట్స్ అంటే టీచర్స్ కానీ, ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ, తర్వాత సెరికల్చర్ ఆఫీసర్స్ కానీ వీళ్ళన్నీ ఓట్స్ ఏదైతే క్యాస్ట్ అవుతున్నాయో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దగ్గర మేమందరం కూడా అంటే పార్టీ శ్రేణులందరూ కూడా రావడం జరిగింది. మా ఎమ్మెల్సీ వర్యులు, తర్వాత మార్నింగ్ ఎంపీ గారు కూడా, మళ్ళీ జిల్లా పరిషత్ చైర్మన్ వాసన కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఈ ఓటింగ్ సరళి చూస్తుంటే మాకు చాలా కాన్ఫిడెన్స్ ఉండింది. అంటే చాలామంది చెప్తూ వస్తుంటారు మామూలుగా ఎంప్లాయీస్ కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు ప్రభుత్వానికి అని చెప్పేసి. మరి ఇవాళ ఇక్కడ ట్రెండ్ చూస్తే మీరు విలేకరులుగా మీరు కూడా గమనించవచ్చు, చాలా పాజిటివ్గా ఉంది, చాలా మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే నీతికి, అవినీతికి, నిజానికి, మోసానికి జరిగే యుద్ధం అని చెప్పి ఎంప్లాయీస్ కూడా గ్రహించారు. ఇక్కడ గతంలో 2014 నుంచి 19 తర్వాత వచ్చిన పరిపాలన ఏదైతే 2019 తర్వాత 24 వరకు ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారో ఈ రెండింటిని బేరీజ్ వేసుకుంటే చక్కటి పరిపాలన అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా ముందుకెళ్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అదే పేద వర్గాలతో పాటు ఖచ్చితంగా ఎంప్లాయీస్ కూడా ఆదరిస్తారని చెప్పి ఈరోజు మాకు గట్టి నమ్మకం అయితే వచ్చింది. ఈరోజు జరిగిన పోలింగ్లో తప్పనిసరిగా ఒక 70 to 80% ఓట్స్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి పోలవుతాయని చెప్పి మేమైతే బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే
సంక్షేమ పథకాలు ఒకటే కాకుండా అభివృద్ధిని కూడా రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్లిన ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం. ముఖ్యంగా ఎంప్లాయీస్కు గట్టి భరోసా ఇస్తారు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాటలు చెప్పి మోసం చేశారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా మాటపై నిలబడతారనే గట్టి నమ్మకం ఎంప్లాయీ. చిత్తూరు నుంచి కుప్పం వరకు నిర్వహిస్తున్న వీసీకే పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎన్నికల ప్రచార యాత్రలో పాల్గొన్న వీసీకే పార్టీ జాతీయ అధ్యక్షుడు చిదంబరం, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ తోలి తిరుమా కుప్పంలోని వీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గోవింద ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు, పలమనేరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీసీకే పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరి గెలుపు కోసం ప్రచారం నిర్వహించేందుకు వీసీకే పార్టీ జాతీయ అధ్యక్షులు చిదంబరం, పార్లమెంటు సభ్యులు డాక్టర్ తోల్ తిరుమావలను మే 7వ తేదీ చిత్తూరు జిల్లా పర్యటనకు రావడం జరుగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు నుంచి కుప్పం వరకు వాహన ప్రచార యాత్ర నిర్వహించడం జరుగుతోందని, ఈ కార్యక్రమానికి కపూర్ నియోజకవర్గంలో బీసీకే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలంటూ పిలుపునిచ్చారు. కుప్పం నియోజకవర్గ ప్రజలకి హృదయపూర్వకమైనటువంటి ఉద్యమ విప్లవ జై భీములు తెలియజేస్తా ఉన్నాను. 7వ తారీఖు అనగా మంగళవారం వీసీకే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు చిదంబరం పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు మాన్యశ్రీ తోల్ తిరుమావలవన్ గారు కుప్పం వీసీకే పార్టీ ప్రచారంలో భాగంగా విజయించున్నారు. కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క పర్యటనలో, ఈ యొక్క సమావేశంలో పాల్గొనాలని నేను ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గ ప్రజల్ని కోరి ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా 1999లో వీసీకే పార్టీని తోల్ తిరుమావలవన్ గారు స్థాపించి ఈ భారతదేశంలో జరుగుతూ ఉన్నటువంటి అనేక హత్యలు, మానభంగాలు, అనేక బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలని ఎండగడుతూ అనునిత్యం పేదల పక్షాన నిలబడి పోరాడేటువంటి పోరాట యోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతి, రాజ్యాంగ పరిరక్షకుడు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాలను సంపూర్ణంగా నిస్వార్థంగా తీసుకోపోయేటువంటి మహనీయుడు ఆయన గారు మంగళవారం పొంగనూరు నియోజకవర్గంలో వివిధ వర్గాలతో భేటీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు నియోజకవర్గంలో చేసిన మంచిని వివరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రానున్న 5 ఏళ్లలో ఆయా వర్గాలకు అందించనున్న సహకారంపై స్పందించిన మంత్రి, ఎమ్మెల్యేగా తను రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో పార్టీలో చేరికలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు. ఆర్యవైశ్యుల సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సందర్భంగా మాట్లాడుతూ నామినేషన్ వేసిన వెంటనే ఆర్యవైశ్య సంఘంతోని భేటీ అవ్వడం ఆనవాయితీ. ఇప్పుడు మళ్లీ రెండోసారి భేటీ అవ్వడం సంతోషంగా ఉంది. కరోనా సమయంలో సొంత నిధులతో పొంగనూరు, మదనపల్లిలో ఆక్సిజన్ అందించాం. హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో పుంగమ్మ చెరువును అభివృద్ధి చేస్తున్నాం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే పూర్తి చేస్తాం. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం. గతంలోని పొంగనూరు ప్రాంతంలో కర్ణాటక పోలీసులు అక్రమంగా వచ్చి వ్యాపారాలను బెదిరించేవారు. అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి వ్యాపారాల జోలికి వారు రాకుండా చర్యలు చేపట్టాం. ఆంధ్ర ప్రజలు మోసం చేసిన కిరణ్ కుమార్ రెడ్డికి ప్రజలు ఓటు వేసే పరిస్థితి లేదు. వైఎస్ జగన్ను అరెస్ట్ చేస్తానని, విభజనకు సహకరిస్తానని చెప్పి కిరణ్ ముఖ్యమంత్రి అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్ర ప్రజలకు, వైఎస్ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచాడు. మోదీ ప్రచారానికి వచ్చినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారు. నేను ఎవరికి ఇబ్బంది కలిగించలేదు అని ప్రజలందరికీ తెలుసు. కావాలని రౌడీయిజం నాకు అంటగట్టి నాపైన దుష్ప్రచారానికి టీడీపీ పూనుకుంది. చంద్రబాబు పర్యటన సందర్భంగా రౌడీయిజం చేసింది టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి. ఆయన కారణంగా ఒక పోలీస్ కన్ను కూడా కోల్పోయాడు. ఇలాంటి వారికి మద్దతు ఇవ్వకూడదని ప్రజల్ని కోరుతున్నా. ప్రపంచంలోనే పెద్ద ఎలక్ట్రికల్ బస్సు తయారీ పరిశ్రమను తీసుకువచ్చాం. రానున్న రోజుల్లో మరిన్ని పరిశ్రమలు తీసుకువస్తాం. ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఆయనకు వేలు స్వాగతాలు చెప్పుకుంటూ అలాగే వేదికను అలంకరించారు. మన ఊరిలో మన మినిస్టర్ గారిని పెద్ద ఆయననే పిలుస్తాం కాబట్టి మన పెద్ద ఆయన నాయకులందరికీ కూడా స్వాగతం. అలాగే మీ కృషి, మీ పట్టుదల. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తానండి. ఈ మధ్య వాట్సాప్ లో కూడా వస్తుంది. ఒక 20 మంది పిల్లలు ధైర్యంగా ముందుకు వచ్చి వద్దు అంటారు.
అభివృద్ధికి ఆయన పూర్తి అభివృద్ధి కమిటీలో ఈరోజు కూడా మనకి ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా ఎంపీ ఒక ఓటు కూడా ఎటువంటి పరిశ్రమ గెలిచేవాడు కాదు కాబట్టి 2 ఓట్లు కూడా మీరు ఆయన మన నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకున్నాడు. తప్పనిసరిగా ఇద్దరు కూడా ఆశీర్వదించి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుగా మూకమ్మడిగా 1 ఓటు కూడా పక్కకు పోకుండా ఓటు వేయాలా. అదే 2-3 సమస్యలు ఉంటాయి. మీ ద్వారా చేస్తామని చెప్పారు. సోమశేఖర్ సుబ్రహ్మణ్యం మధ్యదేవ్ మాస్టర్ శ్రీరామాచారి మీ శక్తి సామర్థ్యాలు బట్టి మీకు అవకాశాలు కూడా వస్తాయి కాబట్టి వీళ్ళందరూ కూడా బాగాలపై ప్రభాకర మన వాళ్ళు కూడా ప్రభాకర జగదీశ్వర ముందుకు రావాల్సిందిగా शेख हसीना शेख नजीर भेजोगा पूरे आगे लो अभी ही नाम अभी ही फोटो ఓట్లు కూడా పార్లమెంటుకు శాసనసభకు ఫ్యాన్ గుర్తు మీద వేసి మమ్మల్ని గెలిపించండి. రాబోయే 5 సంవత్సరాల్లో ఇంకా పూర్తి అభివృద్ధి ఇక్కడ జరుగుతుంది. మీ భూములకంతా కూడా విలువ వచ్చే విధంగా రాబోయే రోజుల్లో మనం ఒక పెప్పర్ మోషన్ ప్రాజెక్ట్ కూడా తీసుకొస్తూ ఉన్నాం. ప్రపంచంలోనే అతి పెద్దది. వాళ్ళు ఇప్పటికే 800 ఎకరాలు డబ్బులు కూడా కలెక్టర్ దగ్గర ఇచ్చారు. ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత 800 ఎకరాలు కూడా అక్వైర్ చేసి వాళ్ళకి ఇస్తే మళ్ళా 400 కావాలంటే ఉన్నారు. 1200 ఎకరాలు వాళ్ళకి ఇస్తే ప్రపంచంలోనే పెద్ద ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రాజెక్టు తీసుకొస్తూ ఉన్నాం. మరి ఇక్కడంతా కూడా ప్రాజెక్ట్ వస్తే ఉపాధి అందరికీ దొరుకుతుంది. ఇంజనీర్లు అందరూ కూడా ఇక్కడే స్థిరపడి ఊర్లోనే ఉండి అక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఈ ప్రాంతం అంతా కూడా విలువలు పెరిగిపోతాయి ఆ ప్రాజెక్టు వల్ల. మరి ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా చేస్తే మన పట్టణం ఇతర బాగా అభివృద్ధి చెందిన పట్టణాలకు ధీటుగా ఉంటుందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా. ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి కోరుకుంటూ ఉన్నా. తప్పకుండా మీరందరూ కూడా సహకరించి మన పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్పి మరీ మరీ ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. ఆధ్వర్యంలో శాసనసభ వారు శాసనసభ్యుడిగా ఉన్నాడు. మళ్ళా సుందరమ్మని శాసనసభ్యురాలుగా ఉన్నారు. అప్పుడంతా కూడా మీకు బాగా గుర్తింపించి అన్నీ కూడా చేసింటారు. మాకైతే ఆడుగుంట్లో ఉన్న మా మిత్రులందరూ బాగా సుపరిచితులు. వారు ఏం చెప్పినా కూడా మేము వెంటనే స్పందించి నేను చేసేవాడిని. మరి ఈరోజు మీరందరూ కూడా వారితో కలిశారు కాబట్టి మీ అందరూ కూడా ఏం చెప్పినా కూడా మీ అందరికీ కూడా నేను తోడ్పాటిచ్చి తప్పకుండా అన్ని రకాల కూడా సహకారం ఇచ్చి ఈ ప్రాంతంలో పూర్వ వైభవం మీకున్నది ఆ గౌరవాన్ని మళ్ళీ నేను తెచ్చిపెడతానని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏం చేయాలంటే ఎన్నికలు ఉన్నప్పుడు ఎన్నికల ముందు వస్తాం, ఓట్లు అడుగుతాం, వెళ్ళిపోతాం. మీరు ఓట్లు వేస్తారు, వేసిన తర్వాత నేను మళ్ళీ ఎన్నికలప్పుడు వస్తాను. అట్లా కాకుండా ప్రతి చిన్న పని కూడా ఉన్నా కూడా దగ్గరికి రండి. మీరు ఏం చెప్పినా నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు పిలిస్తే ఎప్పుడైనా మీ గ్రామాలకు వస్తాను. పిలవకపోయినా కూడా ఆడుగుంటకు కనీసం ఈ 5 సంవత్సరాలు ఒక 10-15 సార్లు పోయి ఉంటాను. మరి ఆ విధంగా శాసనసభ్యుడు అంటే ఏదో 5 ఏళ్ళకు ఒకసారి కనపడేవాడు కాదు.
శాసనసభ్యుడు అంటే అందరికీ అందుబాటులో ఉండి అన్ని రకాల అందరికీ కూడా ఆదుకునే విధంగా పనిచేయాలనే ఆలోచన నేను చేసేవాడిని. అంచేత మీ అందరినీ మనసారా కోరుకుంటా ఉన్నాను. వేరే ఆలోచన చేయకుండా రాబోయే ఎన్నికల్లో శాసనసభకు కానీ పార్లమెంటుకు కానీ రెండుకి కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నన్ను అదేవిధంగా మిథున్ను ఇద్దరిని కూడా గెలిపించాలని చెప్పి మనసారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. రెండు చిన్న సమస్యలు చెప్పారు. తూర్పు మొగసాల దగ్గర బసవేశ్వర సర్కిల్ చేయమని చెప్పి మన నాగరాజర్స్ గారు, అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు బరియల్ గ్రౌండ్కి అడిగాడు. ఇవి రెండు కూడా సత్వరమే చేపిస్తాం, ప్రభుత్వ నిధులతో కూడా పని లేకుండా నేను చేపిస్తానని కూడా తెలియజేస్తున్నాను. ఈ రోడ్డు పూర్తయిన తర్వాత కొద్దిగా వైడన్ చేసి అక్కడ సర్కిల్ ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఈ కాంపౌండ్ వాళ్ళకి కూడా ఎన్ని మీటర్లు కావాలో మీరు లెక్క చెప్తే తప్పనిసరిగా దానికి కూడా డబ్బులు ఇచ్చి మొదలు పెట్టిస్తాను. ఈ రెడ్డప్ప ఆధ్వర్యంలో కానీ లేకపోతే మా సర్పంచ్ ఆధ్వర్యంలో కానీ శంకరప్ప ఆధ్వర్యంలో కానీ. సరే, మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.